నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి మరియు ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను అయితే ఏర్పాటు చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. దీనిలో భాగంగా తిరుపతికి 14 ప్రత్యేక రైళ్లను అయితే ప్రకటించారు. అవి ఏ టయాన, ఏ రోజు, ఏ సమయానికి బయలుదేరుతుంది, ఏ స్టేషన్లో ఆగుతుంది అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి మచిలీపట్నం మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. మే నెల 25వ తేదీ వరకు ప్రతి ఆదివారము తిరుపతి మచిలీపట్నం రైలు ట్రైన్ నెంబర్ 07-121, అట్లానే మరొక 26 వరకు, మే 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం తిరుపతి మధ్య 07-122 ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అట్లానే ట్రైన్ నెంబర్ 07-121 తిరుపతి మచిలీపట్నం, ఇది ప్రతి ఆదివారం రాత్రి 10:20 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 మచిలీపట్నం అయితే చేరుకుంటుంది. అట్లానే మచిలీపట్నం తిరుపతి ప్రత్యేక రైలు ట్రైన్ నెంబర్ 07-122 ప్రతి సోమవారం సాయంత్రం 5:40 మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 తిరుపతి అయితే చేరుకోనుంది. ఇరువైపులా రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్లలో ఆగేటువంటి ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్లతో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నట్లు ఈ రైల్వే అధికారులు అయితే తెలియజేశారు. అట్లనే చెల్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య కూడా మొత్తం 24 సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అయితే తెలిపింది. ఇవి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు రైల్వే లైన్ నుంచి జంక్షన్ నుంచి ట్రైన్ నెంబర్ 07-025, ఇది జూన్ 28 వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు చెర్లపల్లి 07-026 మధ్య ఈ ప్రత్యేక రైళ్ళు అయితే నడుస్తాయి. ఈ చెర్లపల్లిలో ప్రతి శుక్రవారం రాత్రి 9:15 బయలుదేరనున్నటువంటి ఈ రైలు, అంటే ట్రైన్ నెంబర్ 07-025 మరుసటి రోజు మధ్యాహ్నం 12:15 శ్రీకాకుళం రోడ్డు జంక్షన్కి అయితే చేరుకోనుంది. అలాగే ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరనున్నటువంటి ఈ ట్రైన్ నెంబర్ 07-026 ట్రైను మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు చెర్లపల్లికి అయితే చేరుకుంటుందని అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇక ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగరాల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో అయితే ఈ రైళ్ళు అయితే ఆగుతాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలతో పాటు స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. అది ఫ్రెండ్స్, ఈ యొక్క వేసవి సందర్భంగా ఈ యొక్క రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి మరియు చెర్లపల్లి మరియు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రతిపాదించినటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.